హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. లాలి 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 ఊకుడుతూనే తినిపించే అమ్మ ప్రేమ హక్కు. నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొప్పట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. చాలా రకాల రెసిపీస్ అన్నీ కూడా నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీస్ ఎస్పెషల్లీ మనందరికీ బాగా నచ్చుతాయి కదా. పిల్లలకి కూడా అలా చాలా ఈజీగా పెట్టేయచ్చు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ రెసిపీ ఓన్లీ స్నాక్ రెసిపీయా, మనం బ్రేక్ఫాస్ట్లో కూడా పెడుతూ ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది, తింటారు కూడా కదా అనుకుంటాం కదా. సో అలా కొన్ని రెసిపీస్ బ్రేక్ఫాస్ట్లో చేసేసేయచ్చు. అవి ఏం రెసిపీస్ అనేది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూసేద్దాం. మామూలుగా బ్రెడ్తో చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా మనము బ్రేక్ఫాస్ట్లో తినేసేయచ్చు అనమాట. అలాగే ఇప్పుడు మనము ఏవైతే పావ్ బాజీ ఏదైతే పావుతో చేసుకుంటామో, బ్రెడ్ శాండ్విచ్ చేసుకుంటామో అవన్నీ ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకుంటాము, అలా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్కి కూడా తీసుకుంటాం. సేమ్ వే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ రెసిపీస్ కూడా లైక్ ఇప్పుడు ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటాము, సమ్ టైమ్స్ ఈవినింగ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. అలాంటి రెసిపీస్లో మన ఫేవరెట్ రెసిపీ, అది కూడా బ్రెడ్తో చేసుకునే రెసిపీ ఒకటి ఉందన్నమాట. సో నార్త్ ఇండియన్ రెసిపీ చాలా చక్కగా అందరికీ కూడా ఫేవరెట్. పిల్లలందరికీ కూడా ఇది ఎందుకు మనం పెట్టచ్చు అంటే దీంట్లో మనము ఫ్రూట్ వేసుకోవచ్చు, వెజిటబుల్ వేసుకోవచ్చు, ఆకుకూర వేసుకోవచ్చు, అలా లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసేసి పిల్లలకి బాగా నచ్చేలాగా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. సో అలా బ్రెడ్తో ఇప్పుడు మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ చాట్. బ్రెడ్ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నూనె, టొమాటో ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, పెరుగు, దానిమ్మ గింజలు, బ్రెడ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠానీ, పుదీనా చట్నీ, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు. సింపుల్ రెసిపీ అండి. కాకపోతే మనం చూడడానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఫ్రూట్, వెజిటబుల్స్ అన్నీ ఉండేవే, బ్రెడ్ కూడా ఎప్పుడు ఉండేదే. ప్లెయిన్ బ్రెడ్ బటర్ రాసో, బ్రెడ్ జామ్ రాసో పిల్లలకి పెట్టడం కాదు, కొంచెం అప్పుడప్పుడు ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు హెల్దీగా. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బఠానీ, టొమాటో మెయిన్ మన ఇంగ్రీడియంట్ అనమాట బ్రెడ్ మీద వేసుకునేవి. సో అందుకనే ఫస్ట్ మనం అవన్నీ కూడా కుక్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెంగా నూనె వేసేసుకుందాం. ఓకే, చాలా కొంచెంగా నూనె, మరి ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర మామూలుగా మనం పొడి చేసేసుకుని వేసుకుందాము. సో డైరెక్ట్గా ఇప్పుడు బఠానీ, టొమాటోలు కుక్ చేసేసుకుందాం. సో దీంట్లో కొంచెంగా ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు జనరల్గా మనం పచ్చిగా వేసుకుంటూ ఉంటాము. సో పిల్లలు అలా కూడా తింటారు. ఒకవేళ అలా తినట్లేదు అంటే మనం కుక్ చేసుకోవచ్చు, కొంచెంగా మెత్తగా అవుతూ ఉంటుంది. సో ఇదే మనకి మేజర్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎంత మనం చాట్ అన్నా కూడా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు ఈ బఠానీ, టొమాటో స్ప్రెడ్ లాగా మనం చేసుకుంటున్నాం. ఏదైతే మనము బటరు, మేయోనేజో వేసుకుంటూ ఉంటామో అది కాకుండా మనం చక్కగా ఇలా బఠానీ వేసుకుని, మంచి బఠానీలో కూడా ప్రోటీన్, ఐరన్ చాలా బాగుంటుంది, కార్బోహైడ్రేట్ అంటే ఎనర్జీ గివింగ్ కూడా కాబట్టి మంచి పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి మంచిగా మనం యాక్చువల్లీ బ్రెడ్ మీద చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా. సో కొంచెం సేపు మనకి ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఈలోపు చక్కగా ఏదైతే మనము చింతపండు నానబెట్టుకున్నామో గుజ్జులాగా తీసేసుకుందాము. సో జనరల్గా అయితే పెరుగు ఇంకా చింతపండు కలిపేసేసి సో మనం సర్వ్ చేసుకుంటూ ఉంటాం చాట్లో. కొంచెంగా చింతపండు వేసుకోవచ్చు, మరి ఎక్కువగా వేయాలని కాదు, చాలా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. సో అది మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా కొంచెం ఇలా గుజ్జులాగా వచ్చేసేస్తే సరిపోతుంది. ఓకే,
సో ఒక బౌల్లో పెరుగు తీసుకుందాం. ఓకే, కొంచెం ఇలా బీట్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. సో ఇది మనకు ఒక చట్నీ రెడీ అయిపోయింది. సో ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి స్పెషల్ డిషెస్ కూడా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. అప్పుడప్పుడు కూడా ఇలా అలవ్ డే. సో డీప్ ఫ్రైస్ ఎప్పుడైతే స్పెషల్ అనుకుంటూ ఉంటారో అలా కాకుండా కొంచెం ఇలా కనుక మనం ప్లాన్ చేస్తే మంచిది. సో ఉప్పు మనం ఎక్కువగా వేసుకోవట్లేదు. జనరల్గా చాట్ ఐటమ్స్లో మనం ఉప్పు అంత ఎక్కువగా వేసుకోము కూడా. కాబట్టి సో కావాలంటే మీరు ఉప్పు వేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీలో కొంచెం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. లేదు అంటే పెరుగులో కూడా వేసుకోవచ్చు, కానీ దీంట్లో వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది, ఇంకెక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా దంచేసుకుందాం. సో జీలకర్ర పొడి వేసేసుకుందాం దీంట్లో. ఒకసారి కలిపేసుకుందాం. సో అలా మనము బ్రెడ్తో పాటు మనం పైన ఏవైతే మనం పెట్టుకుంటూ ఉంటామో, టోస్ట్ చేసుకుంటూ ఉంటాము, శాండ్విచ్ చేసుకుంటూ ఉంటాము, అలా కాకుండా కొంచెం నార్త్ ఇండియన్ స్టఫ్ అంతా కూడా మనం పైన పెట్టుకుంటున్నామంట. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో అలా మనము బ్రెడ్ చాట్ అనే పేరు ఇచ్చేస్తాం. బికాజ్ మనం ఫ్రూట్ ఇలా ఈ చట్నీస్, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా వేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ కొంచెంగా మనకి బఠానీ, టొమాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇక్కడ మనకి. ఓకే, నైస్. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, కొంచెంగా చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనము బ్రెడ్ చాట్ రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో చక్కగా దీనిపైన ఒకటి వేసేసుకోవచ్చు. తర్వాత కుక్ చేసుకున్న బఠానీ ఇంకా టొమాటో మిశ్రమం ఏదైతే ఉందో అది మనం ప్లేట్లో వేసేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఇది కూడా ఫింగర్ ఫుడ్ లాగా మనం సర్వ్ చేసుకోవచ్చు. బ్రెడ్ మీద ఏవైతే మనం సర్వ్ చేసుకుంటామో అదంతా కూడా కట్ చేసేసుకుని చాలా చక్కగా ఫింగర్ ఫుడ్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. అలా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే, సో పీస్ అన్ని వేసేసుకున్నా. తర్వాత మనం కలుపుకున్న పెరుగు ఇంకా చింతపండు చట్నీ ఏదైతే ఉందో ఫస్ట్ అది వేసేసుకుందాం. ఓకే, తర్వాత పుదీనా చట్నీ, ఓకే, తర్వాత కొంచెంగా ఉల్లిపాయలు, కొంచెంగా దానిమ్మ గింజలు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం పైనుంచి. ఓకే, వెరీ నైస్. సో అలా కొంచెం దానిమ్మ గింజలు ఇలా కూడా వేసేసుకుందాం. సో ఇదే మనం కట్ చేసి కూడా చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలకి ఇలా తీసుకుని తినడానికి కూడా ఫింగర్ ఫుడ్ లాగా కూడా ఈజీగా ఉంటుంది. సో వెరీ హెల్దీ, బికాజ్ మనము బఠానీ ఏవైతే మనం వాడామో, తర్వాత పెరుగు వాడాము, ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోటీన్ రిచ్, కాల్షియం రిచ్ కూడా వేసుకుంటున్నట్టే. మనము ఏవైతే దానిమ్మ గింజలు వేసుకున్నామో దాని నుంచి డైజెషన్ కూడా బాగా అవుతుంది. మనం జనరల్గా చింతపండు రసం పచ్చిగా ఎక్కువ వేసుకోము కదా పిల్లలకి, ఒకవేళ చాలా కొంచెంగా వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు. అండ్ చాట్ ఐటమ్స్ అయినా ఇలా బ్రెడ్తో సంబంధించినవి ఏదైనా సరే ఎక్కువగా ఫ్యాట్స్, షుగర్స్ లాగా కాకుండా ఇలా బ్యాలెన్స్డ్గా విత్ లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ కూడా మనం ప్లాన్ చేసినట్టు ఈ రెసిపీ. అందుకనే బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రౌన్ బ్రెడ్తో మనకి ఏదైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తుందో వాటితో పాటు మనకి ప్రోటీన్స్, ఐరన్, వైటమిన్ సి, ఫైబర్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి రెసిపీలో. ఓకేనా, తప్పకుండా ట్రై చేసేయండి. సో బ్రెడ్ చాట్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. బ్రెడ్ చాట్కి కావాల్సిన పదార్థాలు: నూనె, టొమాటో ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, పెరుగు, దానిమ్మ గింజలు, బ్రెడ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠానీ, పుదీనా చట్నీ, జీలకర్ర,
కొత్తిమీర, ఉప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి దానిలో పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు, కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండుని గుజ్జులా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో పెరుగు, కొంచెం చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. దంచిన జీలకర్ర పొడిని వేయించుకుంటున్న మిశ్రమంలో వేసి కాసేపు కుక్ చేసి చల్లారనివ్వాలి. బ్రెడ్ ముక్కలపై కుక్ చేసిన మిశ్రమాన్ని వేసి కలుపుకున్న పెరుగు చట్నీ, కొద్దిగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ చాట్ రెడీ. ఓకే అండి, సో చూసారు కదా. సో బ్రెడ్తో చేసుకునేది రెసిపీ మనము బ్రేక్ఫాస్ట్ టైంలో చక్కగా తీసుకోవచ్చు. ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా కాబట్టి అరుగుదలకి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లో మనకి కొంచెం అప్పుడప్పుడు ఫ్రూట్ కూడా ఉండాలి అండ్ వెజిటబుల్ కూడా ఉండాలి, మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి అనుకుంటూ ఉంటాం. దాంతోపాటు డిఫరెంట్ టేస్ట్ అప్పుడప్పుడు చట్పటాగా కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలకి కూడా కొంచెం ఇలాంటి టేస్ట్లు కూడా వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ 2 సంవత్సరాల పిల్లల నుంచి 3 సంవత్సరాల పిల్లలు డెఫినెట్లీ కొంచెం ఇలా తినాలి అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు చక్కగా హెల్దీగా మనం ఇలా ప్రోటీన్ రిచ్గా పీస్ అవన్నీ బఠానీ అవన్నీ వేసుకుని చాలా హెల్దీగా చేసుకున్నాం కదా బ్రెడ్ చాట్. కంపల్సరీగా మీరు కూడా చేసేసేయండి, బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టేసేయండి, తినేస్తారు పిల్లలు. సో అలా డిఫరెంట్గా చేసుకున్నాం రెసిపీ కదా. రేపు కూడా ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.